రైట్ నీలిమ అట్లాగే ఏదైతే మంత్రి మండలి కూర్పుకు సంబంధించి కూడా చాలా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. దాంట్లో సామాజిక సమతుల్యతలు కావచ్చు, లేదంటే ప్రాంతాల వారిగా కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఈ మంత్రి మండలి కూర్పు కూడా ఉంది అంటూ కూడా, అంటే 25 మంది ముఖ్యమంత్రితో పాటు ఇంకా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వాళ్ళు అంటే పూర్తిగా ఏదైతే 7గురికి ఒక మంత్రి అనే విధంగా, 7గురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి అనే విధంగా 8 మంది బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండడం, అక్కడ వాళ్ళకు ఒక సీట్ ఇవ్వడం, ఆ విధంగా కూర్పు ఉంది, చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా విశ్లేషణలు వచ్చాయి. పూర్తిగా ఇందులో దాదాపుగా 17 మంది కొత్తగా మంత్రులు అవుతున్న పరిస్థితి. దాంట్లో ఒక 10 మంది వరకు కూడా కొత్తగా ఎమ్మెల్యేలైన వాళ్ళు కూడా ఉన్నారు. యువతకే చాలా ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, చూద్దాం. పార్టీలోని కొత్త తరాన్ని అధికార మందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్ లో అధిక స్థానాలు కేటాయించారు. 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కొత్త కేబినెట్ లో 7గురే. మంత్రుల్లో 10 మంది తొలిసారి ఎన్నికైన వారు కావడం మరో విశేషం. వీరిలో పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్, ఎం రాంప్రసాద్ రెడ్డి, టీజీ భారత్, సవిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ చట్టసభలకు మొదటిసారి ఎన్నికయ్యారు. లోకేష్, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేశారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం మాత్రం ఇదే ప్రథమం. మరో 8 మంది మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అమాత్య పదవులు అందుకోవడం ఇదే మొదటిసారి. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రమానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు, కానీ మంత్రులు కాలేదు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేశారు. వీరంతా ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులయ్యారు. ఇక కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, లోకేష్ గతంలోనూ మంత్రులుగా పనిచేశారు. ముఖ్యంగా ఆనం, కొలుసు గతంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నారు. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి భావి నాయకత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కొత్త తరానికి టీడీపీ అధినేత అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయత్నంలో కొందరు సీనియర్లు అవకాశం కోల్పోయారు. కేశవ్, గొట్టిపాటి రవికి చోటు దక్కడంతో అదే సామాజిక వర్గంలో సీనియర్ బుచ్చయ్య చౌదరికి చోటు దక్కలేదు. శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి యువనేత సుభాష్ కు చోటు దక్కడంతో సీనియర్ నేత పితాని సత్యనారాయణ అవకాశం కోల్పోయారు. యాదవ సామాజిక వర్గం నుంచి సుదీర్ఘ కాలంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తూ వస్తోంది. ఈసారి ఆ వర్గం నుంచి సత్యకుమార్, కొలుసు పార్థసారథికి ఛాన్స్ రావడంతో యనమలకు చోటు దక్కలేదు. కొప్పుల వెలుమ నుంచి కేంద్రంలో రామ్మోహన్ నాయుడు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఛాన్స్ రాలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై జైళ్లకు వెళ్లిన వారు, కేసుల్లో ఇరుక్కున్న బాధిత నేతలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించడం విశేషం. వీరిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. నారాయణపై అనేక కేసులు నమోదైనా ఆయన అరెస్ట్ కాలేదు. న్యాయస్థానాల్లో ఆయనకు ఉపశమనం లభించింది. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా కేసులో ఇరుక్కుని వేధింపులకు గురయ్యారు. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డిపైన పలు కేసులు బనాయించారు. ఇలా ప్రభుత్వ వేధింపులకు గురైన వారిలో కొంతమందికి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటిచ్చారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 24 మంది మంత్రుల్లో 8 మంది బీసీలే. అచ్చెన్నాయుడు, కొప్పుల వెలుమటెక్కలి నుంచి ఉన్నారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ తూర్పు కాపు గజపతి నగరం నుంచి ఉన్నారు. ఇక అనగాని సత్యప్రసాద్ గౌడ రేపల్లి నుంచి ఉన్నారు. ఇక కొలుసు పార్థసారథి యాదవ, సత్యకుమార్ యాదవ ధర్మవరం బీజేపీ నుంచి ఉన్నారు. ఇక వాసంశెట్టి సుభాష్, శెట్టి బలిజ రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సవిత కురబ పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొలుసు రవీంద్ర మచిలీపట్నంలకు అవకాశం లభించాయి. ఇక ఎస్సీల నుంచి వంగలపూడి అనిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామి మాల సామాజిక వర్గం. ఇక ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ముస్లింల నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వీరితో కలిపి మొత్తం కేబినెట్ లో సగం మంది బలహీన వర్గాలకు చెందిన వారే ఉండడం విశేషం.
కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్ జనసేన ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఆనం రామనారాయణ రెడ్డి, ఇక బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 5, కమ్మ సామాజిక వర్గం నుంచి అప్పుడు ఒకరే ఉండేవారు. ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి కూడా 2 ప్రభుత్వంలోనూ ఒకటి చొప్పునే ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం, పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది, ఇదే కదా మేము ఎదురు చూస్తుందని యావత్ తెలుగు ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి దీనికోసమే అని, అదేవిధంగా మంత్రి మండలి కూర్పుకు సంబంధించి కూడా చాలా విశ్లేషణలు వస్తున్నాయి. చాలా అద్భుతంగా యువతకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు ఇందులో, కొత్త వారికి యువతకు అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ఏదైతే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక మంది వచ్చి దాన్ని వీక్షించిన పరిస్థితి నెలకొంది. ఆ ఘట్టం కూడా పరిపూర్ణంగా పూర్తవుతుందో. ఇక కేబినెట్ లో శాఖల కేటాయింపై మొత్తం కూడా చంద్రబాబు అయితే కసరత్తు అయితే ప్రారంభించారు. అసలు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి ఏంటి అనే దాని మీద చంద్రబాబు నిన్నటి నుంచి కూడా దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో, అనుభవం ఉన్న వారికి అత్యంత ముఖ్యమైన శాఖలు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకని దానికి అనుగుణంగా కూడా కొన్ని ఈ శాఖలు వారికి కేటాయించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే ముఖ్యమైన శాఖలు ఏదో విద్యుత్ శాఖ, ఇరిగేషన్, అలాగే ఆర్థిక శాఖ, ఇటువంటి శాఖల హోం శాఖ, ఇటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా చాలా అనుభవం ఉన్న వారికి, చాలా సీనియారిటీని వాటిని సమర్థవంతంగా నిర్వహించే వారికే ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది. అందుకని వాళ్ళలో సీనియర్లు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారని చెప్పి కూడా ఒక వెనికిడి కూడా వినపడుతుంది. దానికి అనుగుణంగానే కసరత్తు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్నల్లా చంద్రబాబు నాయుడు ఓ పక్కన మంత్రులతో మాట్లాడుతూనే ఎవరెవరు ఏ శాఖలు సమర్థవంతంగా చేస్తారన్న భావన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి సీనియర్స్ శాఖలన్నీ కూడా వాళ్ళు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామానారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే పయ్యావుల కేశవ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఇటేపు నిమ్మల రామానాయుడు కావచ్చు, ఇట్లా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అనుభవమైన శాఖలు కేటాయించి వాళ్ళు సమర్థవంతంగా చేయగలిగే శాఖలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఏదైతే కొత్త తరం ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చిన వారు మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళకు కూడా ముఖ్యమైన శాఖలు ఇస్తారు. కానీ వారికి మొదటిసారి కావడంతో కొంత అనుభవం రావాలి అన్న తలంపుతోనే సీనియర్లకైతే కొంచెం ఇంపార్టెంట్ శాఖలు కేటాయించే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పి వినిపిస్తుంది.